ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ 2010లో నేను రీసెర్చ్ స్టార్ట్ చేసి ఒక 3-4 years ఆఫ్ రీసెర్చ్ అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ బాక్సర్స్ని కానీ ఒక 250 బాక్సర్స్ what do you call కోచెస్ అందరినీ మీట్ చేసి వాళ్ళు చెప్పినవన్నీ మీరు వింటే యాక్చువల్లీ ఈచ్ వన్ బికేమ్ అ సీన్ అండ్ దట్స్ హౌ దిస్ ఫిల్మ్ వాజ్ బార్న్ అండ్ ఇట్ వాజ్ ఇన్ ప్రొడక్షన్ ఫర్ మోర్ దెన్ 4-5 years. అది లాస్ట్ ఇయర్ 29 January రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది తెలుగులో అండ్ ఇట్ వాజ్ ఆల్సో క్రిటికలీ వెరీ అక్లెయిమ్డ్. బట్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను ఎగ్జాక్ట్లీ కూడా కాదు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ రాసినప్పుడు ఐ వాజ్ అసిస్టింగ్ మిస్టర్ మణిరత్నం అండ్ దెన్ ఐ ఫినిష్డ్. ఐ హ్యాడ్ దిస్ సబ్జెక్ట్ విత్ మీ ఫర్ 10 years. ఫస్ట్ నేను వచ్చి అప్రోచ్ చేసింది వెంకటేష్ గారిని. And at that time he couldn't do it because he didn't even listen to the subject. Boxing subject అని చెప్పగానే ఆయనకి he was interested but I couldn't meet him because he got dengue. సరే అని చెప్పి వెళ్ళి నేను తమిళ్లో హిందీలో తీసి వచ్చిన తర్వాత even before the release of the film I showed it to Venki and he loved the film and he said తమిళ్లో this is how నన్ను పెట్టి తెలుగులో తీ. This is what he said. These are his exact words. And I waited 3 years and 4 months. I think 3 years and 4 months to see Venkatesh on Guru sets. And what an experience. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు చాలామంది సూపర్ స్టార్స్ చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో నేను వర్క్ చేశాను చూశాను వాళ్ళ బిహేవియర్ చూశాను. ఐ నో ఐవ్ సీన్ దిస్. ఐవ్ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ 17 years. బట్ నేను చూడడం ఏంటంటే ఇలాంటి ఒక కమిట్మెంట్, ఇలాంటి ఒక హ్యూమిలిటీ, ఇలాంటి ఒక సిన్సియరిటీ. ఇప్పుడు ఆయన when he first told me I don't shoot before 9 o'clock. 9 o'clock వచ్చేస్తాను, 6 o'clock వెళ్ళిపోతాను. బట్ I shoot in a certain light. So he was there. 6:45 అంటే 6:43కి you can see the car coming and Venkatesh will be there. అలా ఈ సినిమా మొత్తం నేను తీసిన అన్ని రోజులు కదా హీ గాట్ హర్ట్ మెనీ టైమ్స్. హీ గాట్ హర్ట్ ట్రైనింగ్లోనే హీ గాట్ హర్ట్. బట్ ఎప్పుడు కూడా మాకు వారి వల్ల షూటింగ్లో స్టాప్ చేయటం కానీ ఏది కూడా జరగలేదు. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ హంబ్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ వెంకీ. అండ్ రితికా గురించి చెప్పాలంటే బాహుబలి ఆ పాప 6 years నుంచి నాతో లైక్ ఫ్రమ్ 2010 ఫస్ట్ ఐ సా 2011 I think I saw her. She was hardly 16-17 years old and I'm sorry. So వచ్చి ఆ పాప like when I first met her in Bombay she came, she said hi Sudha, that's how she greeted me and she read the scene and she said oh my god this is me అని చెప్పింది. అండ్ సో ఈజీ టు వర్క్ విత్. తను ఎప్పుడు కూడా ఎలా చేయాలి సీన్ అని అడిగింది లేదు. ఏం ఫీల్ అవుతున్నా నేను అని అడుగుతుంది. అండ్ తెలుగు అయినా సరే, తమిళ అయినా సరే, హిందీ అయినా సరే. హిందీ ఆఫ్ కోర్స్ ఇస్ అ మదర్ టంగ్ బట్ తమిళ్లో కూడా అలాగే. ఐ మీన్ షీ లెర్న్ ఫర్ 4 years బట్ తెలుగు షీ హ్యాడ్ ఓన్లీ 2.5-3-4 days. 2.5-3 days 4 days 2.5 ఓకే షీ లెర్న్డ్ ఇట్ అప్. ఆ తర్వాత అలా షీ జస్ట్ బటన్ నొక్కినట్టే. And here is Mumtaz. Mumtaz was also a boxer and she's a magician plus an actress from Bengal. వీళ్ళిద్దరూ సిస్టర్స్గా యాక్ట్ చేస్తారు ఈ సినిమాలో. అండ్ దట్ పర్టిక్యులర్ ఈక్వేషన్ అది కనుక కరెక్ట్గా లేకపోతే సినిమానే ఇట్ వుడ్ హావ్ ఫాలెన్ ఫ్లాట్. బట్ వాట్ దే డిడ్, వాట్ దే బ్రాట్ టు ద ఫిల్మ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఇంకా శశికాంత్ ప్రొడ్యూసర్ వై నాట్ అని అడుగుతాడు ఏది అడిగినా. సో ఐ మీన్ మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ రిమెంబర్ వెంకీ అండ్ మీ, ఐ థింక్ వీఆర్ ఇన్బిల్ట్ ప్రొడ్యూసర్స్. అమ్మో ఇప్పుడు ఇది ఫినిష్ చేసేయాలి, వీఆర్ క్రాసింగ్ ద డెడ్ లైన్, ఓ దిస్ ప్రాబ్లమ్ ఇస్ హ్యాపెనింగ్, సంబడీ ఈస్ కమింగ్, స్టాపింగ్ షూటింగ్. వేరే శశి అంటే నో ప్రాబ్లం, వాళ్ళు జరపతి రేట్ చేసుకోవచ్చు. బట్ బోత్ వాజ్ యూస్ టు ఫినిష్ ఇట్. సో దట్ ఈస్ శశి. గ్రేట్ క్రియేటివ్ ఫ్రీడమ్ లేకపోతే there is no creativity, there is no cinema according to me, and that my producer gave me. Thank you for that. Ram, my EP, he's single-handedly bearing this film and seeing it from day one to the end, and thank you for that, Ram. ఇక్కడికి వచ్చి మీరు మా సాంగ్స్ నచ్చుతాయని మేము ఆశిస్తున్నాం. and I hope you
can